ఏంటి వెళ్ళిపోతున్నారంట చంటి అని చెప్పాను కానీ అయినా ఎక్కడికి వెళ్తుంది ఇక్కడే ఉంటుంది అని చెప్పి చంటి మాట్లాడుతుంటాడు. అయినా మా ఇద్దరికీ జరగాల్సిన కార్యం జరగనే లేదు, అది దగ్గరుండి జరిపించాల్సిన బాధ్యత మీకు లేదా ఏంటి అంటూ అందరి ముందు మాట్లాడేసరికి వెంటనే పంతులు గారిని పురమాయించి పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టి ఆ రోజు రాత్రికే వీళ్ళిద్దరికీ మొదటి రాత్రికి ఏర్పాటు చేస్తారు. ఇంకా చంటి సింధూరని విడదీయాలనే కదా విజయమ్మ అనుకుంది. కానీ అందరి ముందు ఆ విషయం బయటపడితే విజయమ్మ చెడ్డదాని కింద ఉంటుంది కాబట్టి ఇష్టం లేకపోయినా మొదటి రాత్రికి ఒప్పుకుంటుంది. ఇంకా సింధూర చంటి మొదటి రాత్రిలో వాళ్ళు జీవితాన్ని పంచుకుంటారు. ఇంకా మరుసటి రోజు నుంచి చాలా సంతోషంగా ఉంటారు. అక్కడి నుంచి సత్యవతమ్మని ఎక్కడికి కదలనివ్వడు చంటి. ప్రతిరోజు శ్రీరాములు వెళ్ళిపోమని చెప్పడం అదంతా కూడా గమనిస్తూ ఉంటారు. అంటే ఏదో జరిగింది. నిజంగా నేను అనుమానించినట్టే నా భర్త చంటి విజయమ్మ గారి కొడుకు కాకపోవచ్చు. ఈ శ్రీరాములు గారే ఏదో చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రులు రాసే డైరీలో ఏదైనా ఉందా? పరాయి వాళ్ళ డైరీ చదవకూడదని నేను అనుకున్నాను కానీ చదివి తీరాలని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా సింధూర కాస్త అనుకుంటుంది. ఎప్పుడెప్పుడు గదిని వదిలి శ్రీరాములు బయటకి వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది సింధూరైతే. అలా ఎదురు చూసినా ఎప్పుడు కూడా డైరీ రాయడం, మళ్ళీ భద్రంగా బీరువాలో దాచిపెట్టి ఆ తాళాలు కూడా దాచుకోవడం చేస్తూ ఉంటాడు. అసలు ఈ తాతయ్య గారు డైరీని వదిలి వెళ్ళడం లేదేంటి అని సుమారు ఒక వారం రోజుల పాటు అలానే గమనిస్తుంది. ఒక రోజైతే డైరీ రాస్తూ ఉండగా సడన్గా దగ్గు రావడంతో మంచినీళ్ళ కోసం అక్కడి నుంచి వెళ్తాడు. అదే సరైన అవకాశం అని చెప్పి సింధూర కాస్త వెళ్ళి ఇంకా డైరీ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ డైరీలో అన్నీ కూడా నిజాలే రాశాడు కదా శ్రీరాములు. చంటి ఎవరు కొడుకో, శ్రీరాములు ఏం చేశాడో, సత్యవతమ్మ చేత ఏం చెప్పించాడో, ఏం చెప్పి భయపెట్టాడో మొత్తం విషయం అంతా కూడా క్లియర్గా రాసేసరికి ఒక్కసారిగా సింధూర షాక్ అయిపోతుంది. వెంటనే ఆ డైరీని ఎక్కడ పెట్టాడో మళ్ళీ అక్కడే వదిలేసి గబగబా బయటికి వచ్చేస్తుంది. నేరుగా సత్యవతి గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తన తల మీద చేయి వేయించుకుని ఇప్పుడు నిజం చెప్పండి అత్తమ్మ అని చెప్పాను కానీ ఏం నిజం సింధూరా అని చెప్పాను కానీ నిజానికి నా భర్త ఎవరు బిడ్డ, మీరు గనక నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అనగాని అయ్యో సింధూరా అంత పెద్ద మాట ఎందుకు అని చెప్పనేసరికి మొత్తం విషయం అంతా కూడా చెప్పడంతో మీరు ఈ విషయం ఎందుకు దాచిపెడుతున్నారు? ఏ శ్రీరాములు గారు నా భర్త చంటిని ఏదైనా చేస్తారనా? అత్తమ్మ గురించి మీకు తెలీదా? అత్తమ్మ ఎలాంటి వారో మీకు తెలీదా? ఎవరికైనా ఎదురు నిలబడే అత్తమ్మ తన కొడుకుని ఎలా కాపాడుకోవాలో తనకు తెలీదా? అత్తమ్మని దూరంగా ఉంచి నేను ఎంత బాధపడుతున్నాను. ఇక్కడ ఉన్నా నేను సంతోషంగా ఉన్నాననుకుంటున్నారా? ఒక నరకంలో ఉన్నాను. విజయమ్మ గారు నన్ను మీ అబ్బాయిని విడదీయాలని చూస్తున్నారు. మమ్మల్ని విడదీసేయడం మీకు ఇష్టమేనా? మీరు గనక నిజం చెప్పకపోతే శాశ్వతంగా మేము విడిపోయే ప్రమాదం ఉంది. మీకు అది ఇష్టమేనా అని చెప్పాను కానీ వద్దమ్మా, నువ్వు చంటి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నిజంగా చంటి ఆ చెంచలమ్మ గారి కొడుకే. నువ్వు చెంచలమ్మ గారి దగ్గరే సంతోషంగా ఉంటాని అంటే నేను చెంచలమ్మ గారికి కేశవ్ గారికి నిజం చెప్పేస్తాను. శ్రీరాములు గారు నాతో ఆడిస్తున్న నాటకం గురించి చెప్పేస్తాను అనగాని సరే అత్తమ్మ, రేపు ఉదయాన్నే మనం గుడికని బయలుదేరి వెళ్ళి మీరక్కడ నిజాన్ని చెప్పాలి అని చెప్పారు కానీ సరేనని చెప్పి ఇంకా మరుసటి రోజు సింధూర సత్యవతి ఇద్దరు గుడికి బయలుదేరతారు. ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పనగానే గుడికి అని చెప్పనేసరికి శ్రీరాములు కాస్త సింధూరని పక్కకు పంపించి సత్యవతిని బెదిరిస్తాడు. సత్యవతి మాటలు అన్నీ కూడా వింటుంది చాటుగా ఉండి శ్రీరాములు మాట్లాడిన మాటలు సింధూర. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత మీరు ఆయన గురించి భయపడద్దు, ఆయనకి ఎలాంటి ప్రమాదం రాదు, మీ కొడుకుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. చెంచలమ్మ అత్తమ్మ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. వాళ్ళిద్దరి విషయంలో మీరు భయపడి శ్రీరాములు గారు ఏదైనా చేస్తారని భయపడితే మేమిద్దరం విడిపోతాం. అది మీ ఇష్టం. నేను ఇప్పుడే మీ అబ్బాయిని వదిలేసి మీరు అబద్ధం చెప్పే మీ కొడుకు దగ్గర నేనెందుకు ఉండాలి? మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ సింధూర్ చెప్పేసరికి వద్దమ్మా నేను నిజం చెప్తాను అనగానే ఇంకా సింధూర
సత్యవతి ఇద్దరు కూడా చించలమ్మ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అత్తమ్మ అని చెప్పాను కానీ, ఏంటి సింధూరా ఇలా వచ్చావు, ఏంటి సత్యవతి ఏమైనా కావాలా అనగానే, నేను మీతో ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పనేసరికి, కేశవయ్య గారు అని చెప్పాను కానీ పిలుస్తానుండు అని చెంచలమ్మ కాస్త కేశవయ్య అని పిలుస్తుంది. ఇప్పుడు ఈ సత్యవతి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉన్నా కానీ కొంచెం డిస్టెన్స్గా ఉండేసరికి ఏం చెప్పాలి అనగాని, ఇక్కడ కాదత్తమ్మ బయటికి వెళ్ళి చెప్పాలి అని. ఇంకా వాళ్ళ నలుగురు కూడా పొలం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పండి అత్తమ్మ అని చెప్పాను కానీ, ఇంకా సత్యవతి అయితే చెంచలమ్మ కాళ్ళు పట్టుకుంటుంది. మీరు పెద్దవారు, నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, మీరు ఏం తప్పు చేశారు అనగాని, మీ కన్న బిడ్డను మీ నుంచి దూరం చేయడం నేను చేసిన తప్పే కదమ్మా అని చెప్పాను కానీ, నా కన్న బిడ్డను నా నుంచి దూరం చేసావా, ఎవరు నా కన్న బిడ్డ అనగాని, చంటి మీ కన్న బిడ్డ అని చెప్పనేసరికి, అదేంటి విజయమ్మ కొడుకు అని చెప్పి రచ్చబండలో చెప్పావు కదా అనగాని, అలా చెప్పకపోతే చంటిని చంపేస్తానని ఆ శ్రీరాములు గారు బెదిరించారు. ఏం చేయాలో అర్థం కాలేదు. చంటిని కాపాడుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత శ్రీరాములు గారు చెప్పినట్టుగా చేశాను అని చెప్పనేసరికి, మరి ఇప్పుడెందుకు అనగానే, ఆ ఇంటికి వెళ్ళిన సింధూర చంటి ఇద్దరు సంతోషంగా లేరన్న విషయం నాకు అర్థమైంది. ఇలానే ఉంటే సింధూర నుంచి చంటిని దూరం చేసేస్తారు. నేను ఎవరైతే సంతోషంగా ఉండాలని ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పానో వాళ్ళే దూరంగా విడిపోయి ఉన్న తర్వాత నేను చెప్పిన అబద్ధానికి విలువేముందమ్మా. అయినా మీ బిడ్డను మీరు కాపాడుకోగలరు అన్న నా నమ్మకం నాకు అప్పుడు కలిగి ఉంటే నేను నిజంగా అప్పుడు చెప్పకపోయి ఉండేదాన్ని. చంటికి ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతోనే చెప్పేశాను తప్ప మీ గురించి ఆలోచించలేకపోయాను. నాతో సింధూర చెప్పిన మాటలు బట్టి అర్థమైంది అనగానే, నీకెలా తెలిసింది సింధూర అనగానే, ఆ శ్రీరాములు గారు డైరీ రాసుకున్నారత్తమ్మ. డైరీలో ప్రతి ఒక్కటి రాశారు. ఆయన చేసిన మోసం, కూతుర్ని చేస్తున్న మోసం, అసలు ఏం జరిగిందో ఏంటో ప్రతి ఒక్కటి డైరీ రాసే అలవాటు ఉంది ఆయనకి. ఒకరోజు ఆయన డైరీ చదువుదామనే వెళ్ళాను కానీ చదవకూడదని వచ్చేసాను. నా మనసు ఎందుకో డైరీ చదివితే నిజాలు తెలుస్తాయని నా మనసు పదే పదే నన్ను హెచ్చరించడంతో డైరీ చదివానత్తమ్మ. అప్పుడు తెలిసింది. అప్పుడే సత్యవతి అత్తమ్మని నిలదీసేసరికి నిజం చెప్పారు. మీ గురించి చెప్పి మీరు తన కొడుకుని కాపాడుకునే విధానం మొత్తం చెప్పేసరికి నిజం చెప్పేస్తాను, మేమిద్దరం విడిపోతామని కూడా చెప్పడంతోనే నిజం చెప్తానని వచ్చారత్తమ్మ అనగానే, అయితే ఆ రోజు నాకు శ్రీరాములు గారు చెప్పింది నిజమే, కానీ తర్వాత జరిగిన గొడవ వల్ల తన కూతురు సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణం చేత మళ్ళీ శ్రీరాములు అబద్ధం చెప్పాడన్నమాట అని చెప్పి అనుకుని, ఇంకా కేశవయ్య అయితే నా కొడుకుని నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను అనగాని, పదండత్తమ్మ అని నలుగురు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళి శ్రీరాముల్ని నిలదీసేసరికి శ్రీరాములు ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి సత్యవతి అప్పుడు అలా చెప్పావనగానే, మీ 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 నాన్నగారు బెదిరించడం వల్లే నేను చేశాను అనగానే, అబద్ధం, ఇదంతా అబద్ధం అని చెప్పాను కానీ, ఒక్క నిమిషం ఇప్పుడే నిరూపిస్తానని చెప్పి వెంటనే శ్రీరాముల గదిలోకి వెళ్ళి శ్రీరాములు రాసుకునే డైరీని కాస్త తీసుకొచ్చి అందరి ముందు బయట పెట్టేస్తుంది సింధూర. ఒక్కసారిగా శ్రీరాములు షాక్ అయిపోతాడు. అదేంటి, నేను రాసుకునే డైరీ సింధూరకి ఎలా దొరికింది, అసలు సింధూర ఈ డైరీని ఎప్పుడు చూసింది, ఎప్పుడు తీసింది అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా శ్రీరాములైతే, ఏంటి డైరీ ఎలా చూశాను అనుకుంటున్నారా, ప్రతిరోజు రాత్రులు మీరు డైరీ రాయడం చూశాను. మొదట్లో మీ డైరీ చదవకూడదనే అనుకున్నాను, కానీ డైరీ చదవడం వల్ల నా జీవితానికి ఉపయోగపడుతుందని నా మనసు నాకు చెప్పడంతోనే డైరీని నేను చదివి అసలు నిజం తెలుసుకున్నాను అంటూ ఇంకా సింధూర చెప్పేసరికి ఒక్కసారిగా శ్రీరాములు విజయమ్మ షాక్ అయిపోతారు. ఎప్పటికైనా తెలిసిందండి, ఎవరు మీ కన్న తల్లో, ఎవరు మిమ్మల్ని కన్న తల్లిలా చూడలేని మనస్తత్వమో అని చెప్పి, ఇంకా సత్యవతి కాస్త, అవును నీ తల్లి చెంచలమ్మే అని చెప్పాను కానీ నన్ను క్షమించమ్మా, నిన్ను ఎంతో బాధ పెట్టాను అంటూ ఇంకా చంటి అయితే చెంచలమ్మకు క్షమాపణ చెప్తాడు. నువ్వు నా బిడ్డవి, నా బిడ్డ నా గుండెల మీద ఉండాలి తప్ప నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండవలసిన అవసరం ఏముంది, నాకు గురించి తెలియకే కదా నువ్వు మాట్లాడావు, అది సింధూర గురించే కదా, పర్వాలేదు చంటి అని చెప్పి ఇంకా చంటిని కాస్త తన బిడ్డగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. తన తండ్రే తనను మోసం చేశాడని
ఇంకా విజయమ్మ అయితే శ్రీరాములతో కూడా మాట్లాడడం మానేసి ఒక గదిలోకి వెళ్ళిపోయి గదిలోనే ఉండిపోతుంది. ఇంకా సింధూర చంటి ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొచ్చి హారతి ఇచ్చి మరీ ఆహ్వానించి లోపలికి తీసుకొస్తుంది చించిలమ్మ. చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ఊరంతా భోజనాలు అంగరంగ వైభవంగా వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేయాలండి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసే కార్యక్రమం మొదలు పెడతారు. ఇంకా అక్కడ విజయమ్మ శ్రీరాములు ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. శ్రీరాములు, మీరు ఇంత పెద్ద అబద్ధం చెప్తారని అనుకోలేదు నాన్న. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందన్న విషయం మీరు తెలుసుకోలేకపోయారు. అప్పుడు మీ కూతురు పరివేమవుతుందో ఆలోచించలేకపోయారంటూ విజయమ్మ కుమిలిపోతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.